వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి IELTS రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం. మనతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. ఇప్పుడే తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం రావడంలో కోదండరామ్ గారి కృషి చాలా ఉందని చెప్పాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంలో వారి త్యాగాలు కూడా చాలా గొప్పవి. నిజాయితీ గల ఆచార్యులుగా, నిజాయితీ గల ఉద్యమవేత్తగా అందరికీ తెలిసిన వ్యక్తి. అటువంటి కోదండరామ్ గారు మనతో ఉన్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, మీరు కోరుకున్నట్లుగానే ఆశించినట్లుగానే తెలంగాణలో పాత ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం పట్ల మీరు ఎటువంటి ఆశలు పెట్టుకున్నారు సార్? మేము ఒక 5-6 రకాల విషయాల మీద ఒక మార్పు జరుగుతుందని అనుకున్నాం. ఎందుకంటే ఈ ఆశలు ఎందుకు పెట్టుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు మేము కొన్ని విషయాలు సూటిగా స్పష్టంగా చెప్పినాం. కేసీఆర్ ఓడిపోవటం అనేది మా అందరికీ ఒక లక్ష్యమే. అయితే ఓడిపోవటం దానంతట అదే అంతిమ లక్ష్యం కాజాలదు. ఆయన ఓడిపోవటం ద్వారా ఒక మార్పుకు అవకాశం దొరుకుతుందని మేము కలగంటున్నాం. ఆ మార్పు మీ ద్వారా సాధ్యమైతే మాకేమీ అభ్యంతరం లేదు మీకు మద్దతు ఇవ్వటంలో అని మేము అప్పుడు ఒక 6 పాయింట్లు వాళ్ళ ముందు పెట్టినాం. అందులో మొదటిది ఉచిత విద్యా వైద్యం ఉండాలి. తర్వాత ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టాలి. క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయండి. ప్రైవేట్ రంగంలో స్థానికులకు అవకాశం ఇవ్వండి. తర్వాత చిన్న సూక్ష్మ కంపెనీలను ప్రోత్సహించండి ఉపాధి కల్పన కోసం. వృత్తుల మీదే ఆధారపడి బతికే వాళ్లకు ఆదాయ భద్రతను సూచించండి. వ్యవసాయం మనకి ఇప్పటికీ కీలకం. వ్యవసాయం మీదే పూర్తిగా ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఆదాయ భద్రత కల్పించండి. తర్వాత 4వది మేము అనుకున్నది ఏంటంటే ఇక ఒక రాజ్యాంగబద్ధమైన పాలన తెలంగాణలో రావాలి. ఈ రాజ్యాంగబద్ధమైన పాలన రావాలి. కేసీఆర్ అవినీతి చర్యలపైన ఎంక్వైరీ చేయాలి. తర్వాత ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల ప్రాతిపదికనే ప్రభుత్వాన్ని నడిపించాలి అనేది కూడా మేము సూచన చేసినాం. ఉద్యమకారులను గుర్తించండి. వాళ్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకొనటమే కాక అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేకంగా సమగ్రంగా సహాయం అందించాలండి. అంటే స్థూలంగా మేము కోరుకున్నది ప్రజలందరికీ తెలంగాణలో ఒక భాగస్వామ్యం అనేది కేసీఆర్ ప్రభుత్వం నిరాకరించింది. ఎక్కడ చెప్పుకోవటానికి దారి లేదు. విమర్శ చేస్తే అసహనంతో అణిచివేతకు దిగినరు. ఒక భావ వ్యక్తీకరణకు ఛాన్స్ లేకుండా చేసినారు. మీ పాలన వచ్చిన తర్వాత అట్లాంటివి ఉండకూడదు. ప్రజల భాగస్వామ్యం పెంచాలి. అట్టడుగు వర్గాలకు అభివృద్ధిలో ఫలితాలు దక్కాలి అనేదే మా లక్ష్యం. ఆ లక్ష్యం సాధించే విధంగా ఒక అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అట్లాంటి అభివృద్ధి కోసం మేము తప్పకుండా నిలబడి కొట్లాడదామని కూడా నిర్ణయించుకున్నామండి. అంటే మీరు పెట్టుకున్న ఈ ఎజెండాకు కాంగ్రెస్ వాళ్ళు మీకు ఎవరిచ్చారు హామీ ఇవన్నీ మేము చేస్తామని? అప్పుడు PCC అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. అయితే మా అదృష్టం కొద్దీ మేము ఈ మొత్తం చర్చలు జరగటానికి ముందే మేము రాహుల్ గాంధీ గారిని కలిసినాం. రాహుల్ గాంధీ గారు కూడా మాతో ఒక మాట అన్నారు, నిరంకుశ పాలన పోవాలి, ఆ ఆలోచనతోనే మీకు మద్దతు ఇద్దామనుకుంటున్నామంటే నిరంకుశ పాలన పోవటమే కాదు దానికి మళ్ళీ తలెత్తటానికి అవకాశం లేకుండా చూడాలి. అట్లాంటి పరిస్థితి రావాలంటే అంటే నిరంకుశ పాలనకు అవకాశం లేని ఒక సమాజం రావాలి అంటే మనం సమాజంలో చాలానే అసమానతలను నిర్మూలించి సమానత్వాన్ని పెంపొందించగలగాలి సామాజిక జీవితంలో. అది మనం ప్రయత్నం చేయకపోతే కష్టమవుతుంది అనే మాట కూడా అన్నారు. ఇక మాకు ఒక నమ్మకం కుదిరింది. మనం అనుకున్న లక్ష్యం వైపు ప్రయాణించడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు అని నిర్ణయించుకొని ఇక మేము మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించినాం. సో మీకు రాహుల్ గాంధీ నుంచి కూడా మీకు మద్దతు వచ్చినట్టు ఒక మాట హామీ వచ్చినట్టుగా మీరు? అవునండి. రేపు అవసరమైతే ఆయన్ని కూడా అడగటానికి మీకు అవకాశం ఉంది. ఆయన కూడా అన్నారు ఇది ఇక్కడితో ఒడిచిపోయేది కాదు, ఎన్నికలు ఈ హడావిడి అయితే మనం ఏమి ఇంకా విపులంగా మాట్లాడుకోవటం అయితే కుదరదు. నేను కొంత ఆలోచన చేసిన ఇప్పటికే నేను మిమ్మల్ని మళ్ళొకసారి ఢిల్లీకి రండి,
అని 2 సార్లు చెప్పింది. తర్వాత నర్సంపేటలో కలిసినప్పుడు కూడా మళ్ళీ ఢిల్లీకి రండి, ఢిల్లీలో కలిసి కొంచెం విపులంగా మాట్లాడుకుందామని అన్నారు. అందువల్ల మాకు కూడా ఒక నమ్మకం ఏం కుదిరిందంటే ఏదన్నా మాట్లాడొచ్చు, చెప్పొచ్చు, అక్కడ వాళ్ళు వినటానికి కొంత సిద్ధంగా ఉన్నారు, పర్వాలేదులే, మనం అనుకున్న లక్ష్యాల దిశగా కొంతైనా అడుగు ముందుకు పడుతుంది, విడిగానైతే మనం చేయగలిగే పరిస్థితిలో లేము, మన వల్ల మద్దతు వలన ఎవరైనా ఆ పరిస్థితి చేయగలిగే ఒక అధికారంలోకి రాగలిగే అవకాశం ఉంటే ఆ అవకాశం ఉపయోగించుకుందాం, వాళ్ళు గెలిచినాకైనా ఈ మార్పు ఒక అడుగు ముందు పడితే అంతకంటే మనకేం కావాలి, రాజకీయాల్లో మన సిద్ధాంతం ముందుకు పోవాలి, వ్యక్తులుగా మనం అనుకున్నటువంటి ప్రయోజనం రాకపోయినా సంపూర్ణంగా ఏ స్థాయిలో మనకు దొరికినా చాలు కదా అని మేము భాగస్వామ్యం అడిగినాం. దానికి వాళ్ళు కూడా పోటీ చేయకపోతే తర్వాత ఎన్నికల తర్వాత భాగస్వామ్యం కల్పించే ప్రయత్నం అయితే చేస్తాం కదా, తప్పకుండా ఆ భాగస్వామ్యం కల్పిస్తామనేటువంటి మాట వారు హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇక ఒక మేరకు మనకు పాత్ర అయితే ఉంటుంది, మనం అనుకున్న లక్ష్యాల సాధన కోసం అనేది ఒక సంతృప్తి. తెలంగాణను తీసుకొచ్చింది మీరైనప్పటికీ, అంటే మీలాంటి ఉద్యమకారులు మీ అందరి పోరాటం అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే జరిగే పని కాదు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అందరికీ వినిపించే మాట, అందరూ నమ్మే మాట. కానీ ఆ తెలంగాణ సెంటిమెంట్ని కానీ, తెలంగాణ ఇచ్చిన ఫలితాన్ని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఎన్నికల్లోనూ కూడా పొందలేదు కదా. ఎక్కడ వైఫల్యం కాంగ్రెస్ చెందింది? తెలంగాణ ప్రజలు ఎందుకు కాంగ్రెస్ను ఓన్ చేసుకోలేదు? కేసీఆర్ని ఎందుకు అంతగా విశ్వసించారు కంపారిటివ్గా? అప్పుడు జరిగిన ఒక పొరపాటు ఏంటంటే 2014లో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము చేసినటువంటి గెలుపు తాము చేసినటువంటి పని గురించి చెప్పుకోలేకపోయారు. వాస్తవానికి కొంతమంది అయినా మేము కోరింది ఏంటంటే ఉద్యమంలో ముందుండండి, ఈ సమయంలోనైనా గట్టిగా మీరు ఒక పాత్ర పోషించండి, తద్వారా మీరు ఇందులో భాగము అనేది తెలుస్తుంది. రెండవది, మీరు గెలిచిన తర్వాత ఇచ్చిన మాట కూడా నలుగురికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే ఉద్యమంలో భాగం కాగలిగితే మీరు కూడా ఒక పాత్ర తీసుకుంటే ప్రజలకు మీరు మేమే తెలంగాణ తీసుకొచ్చినాం అనే మాట మీరు బలంగా విశ్వాసం కలిగే విధంగా చెప్పగలుగుతారు అని అన్నాం. ఆ ఆలోచన బహుశా ఢిల్లీలో ఉండేనో ఏమో మనకు తెలియదు, కానీ ఉన్నదని అంటారు. అది ఒక లోపము. కానీ రెండోది ఏంటంటే అప్పటికే 2 టర్ములు ఉన్నారు. 2 టర్ములు ఉన్న తర్వాత సహజంగానే ఉండేటువంటి వ్యతిరేకత కొంత ఉంటుంది. తర్వాత కొంతమంది ఏమో ఆ ఉద్యమ కాలంలో దీన్ని అడ్డుకోవటానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు, దానివల్ల కలిగిన ఒక అసంతృప్తి. తెలంగాణ కోసం మేము చేసిన విమర్శలు కూడా ప్రజల్లో ఇంకా అవి చాలా తాజాగా ఉన్నాయి. ఇవన్నీ కారణాలు ఉన్నాయి అప్పటికి. కానీ 2వ టర్ము ఛాన్స్ ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ దానికి కావలసినంత గ్రౌండ్ వర్క్ అప్పుడు చేయలేకపోయింది. ప్రజలకు వాళ్ళ సమస్యలు ఏమిటి, ఎట్లయితే పరిష్కారం అవుతాయి, టీఆర్ఎస్ చేస్తున్న తప్పిదం ఏంది అనేది వివరించి చెప్పాలి. కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఆందోళన నిర్మించడానికి, ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళని కదిలించడానికి తయారు కావాలి. ఆ పని వాళ్ళు చేయలేకపోవడంతో అది ఇబ్బంది పడ్డది. రెండోసారి అది టీడీపీతో పొత్తు వల్ల వచ్చే ఇబ్బందులు అవి కూడా కొంత సమస్యనే. మేము కూడా చాలాసార్లు ప్రస్తావించినాం, కానీ అది ఎన్నికల తర్వాత కానీ చాలామందికి అర్థం కాలేదు. ఈసారికి మాత్రం కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగానే పావులు కదిపింది. చాలా స్పష్టంగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను వ్యక్తీకరించింది. చాలా స్పష్టంగా అందరం కూడా కోరుకున్నది ఏంటంటే, మీరు అస్పష్టత, మీకు ఇది బీఆర్ఎస్ టీఆర్ఎస్ మీద మీ స్పష్టత లేకపోతే మీరు ఇబ్బంది ఎదుర్కొంటారు. మేము ఒకటే అడిగినాం, తెలంగాణకు వచ్చేసరికి మాకేం బీజేపీ ఆ రాజకీయాలు ఇవన్నీ ఇక్కడ అధికారంలో లేని పార్టీ కాబట్టి మాకు అవి అంతగా అర్థమయ్యే విషయాలు కావు. ఇక్కడి ప్రజలకు ప్రధాన సమస్య బీఆర్ఎస్. వాళ్ళు పూర్తిగా నిరంకుశంగా అధికారాన్ని చెలాయిస్తున్నారు, మొదటి సమస్య వాళ్ళతోని. రెండవ సమస్య ఏంటంటే అడ్డగోలుగా ప్రజలకు దక్కవలసిన వనరులను కొల్లగొడుతున్నారు. ఈ కొల్లగొడుతున్నటువంటి ఈ పార్టీని మళ్ళా మనము ఈసారి ఓడించాలి అనేది ప్రజల్లో ఒక కోపం ఉంది. ఎవరు గట్టిగా కొట్లాడతారనుకుంటే వాళ్ళ వెనుక జనం ర్యాలీ అవుతారు. మీరు ఆ విషయంపై స్పష్టత ఇవ్వకపోతే ఎట్లా కుదురుతుంది అనేటువంటి మాట మేము చెప్పడం జరిగింది. చాలా సూటిగా దాన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకో. ఈ మాటలు నేను కాదు, చాలామంది మేధావులు రాహుల్ గాంధీ గారితోనే పాదయాత్ర సందర్భంగా చెప్పిండ్రు. దాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకనే ఆయన చాలా సూటిగా మా పోరాటం తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ మీదనే,
మేము బీఆర్ఎస్తో కొట్లాడతాం, ఇది స్పష్టము, ఇది దీంట్లో ఇంకా అనుమానాలకు తావులేదు, మా పార్టీలో కూడా ఎవరికన్నా అనుమానం ఉంటే వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ విషయం మీద మాత్రం పార్టీ కాంప్రమైజ్ కాదు, ఇది పార్టీ నిర్ణయం అని ప్రకటించి స్పష్టంగా దానికి వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని నడిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కుదిరింది. అట్లా మొత్తం మీద వాళ్ళ విధానాల్లో మార్పు, వాళ్ళ కార్యాచరణలో మార్పు, వాళ్ళ నాయకత్వం కూడా దీన్ని అర్థం చేసుకొని దాన్ని నడిపించడానికి పూనుకోవటం, మొత్తం మీదనైతే ఈ రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ రావటానికి అవకాశం కుదిరింది. ఇది మేము అర్థం చేసుకొని తప్పనిసరిగా ఈ మార్పుకు మనం కూడా దోహదపడదాం, అందరం కలిసి పోరాటం చేద్దామని మేము కూడా అనుకున్నాం. ఈ 10 ఏళ్ల తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా దాన్ని 2 వాక్యాలు చెప్పాలంటే ఏ విధంగా దాన్ని అభివర్ణిస్తారు మీరు? ఇటువంటి పాలన ఎన్నడూ చూడలేదండి. రజాకారులు అంటే విన్నాం, కానీ ఇవాళ కనబడుతున్నారు మాకు కళ్ళ ముందే ఈ టీఆర్ఎస్ రూపంలో అని చాలామంది ప్రజలు నాతో అన్నారండి. ఇంక అంతకంటే దాన్ని స్పష్టంగా వివరించడం అనేది కుదరదు. ఇంకా కొంచెం విపులీకరించాలంటే నలుగురికి చెందవలసిన సంపదను కొల్లగొట్టడం, ఆ కొల్లగొట్టడానికి అవసరమైనటువంటి నిరంకుశ అధికారాలను చేజిక్కించుకొని ఇష్టానుసారంగా అధికారాలను నిర్వహించటం, ప్రభుత్వాన్ని నడపటం, ఇది సారాంశంలో టీఆర్ఎస్ పాలన. అంటే నిరంకుశత్వము, ప్రజా వ్యతిరేకంగా పాలన జరిగింది అనేది మీ యొక్క అభియోగము, మీ యొక్క ఆలోచన, అంతే కదా? మీ అంటే ఒక మాట, ఇంకా నిరంకుశత్వం చూసినాం మనం, కానీ ఇదివరకు ఉన్నటువంటి నిరంకుశ పాలకులు ప్రజల వనరులను కొల్లగొట్టలేదు. వాళ్ళు దౌర్జన్యం చేసిండ్రు, పెత్తనం చేసిండ్రు, అనుకున్నట్టు పరిపాలన చేసిండ్రు, కానీ ప్రజా వనరులను కొల్లగొట్టలే. వీళ్ళు అట్లా కాదు, ప్రజా వనరులను కొల్లగొట్టిండ్రు. ఇసుక దందాలు వాళ్ళవే, భూముల సెటిల్మెంట్లు వాళ్ళే, కాంట్రాక్ట్లు వాళ్ళవే. దాని మీద పెట్టినంత దృష్టి ప్రజల విషయంలో, ప్రజల సమస్యల విషయంలో పెట్టలేదు. అది ప్రధానంగా మనం గమనించాలి. అంటే తెలంగాణలో ఒకప్పుడు భూమి చాలా తక్కువ రేటు ఉండేది. తెలంగాణలో ఒక 100 ఎకరాలు అమ్మితే కానీ ఆంధ్ర ప్రాంతంలో ఒక ఎకరం కూడా కొనలేని పరిస్థితి. అటువంటిది ఇప్పుడు తెలంగాణ భూమి యొక్క విలువ చాలా పెరిగిపోయింది. బంగారు తెలంగాణ అయిపోయింది. రైతులందరూ, చిన్న పేదవాళ్ళు కూడా, మధ్యతరగతి వాళ్ళు కూడా కోటీశ్వరులు అయిపోయారు. నీళ్లు వచ్చినాయి, భూమి రేటు పెరిగింది అనే మాటను మీరు ఎలా చూస్తారు? ఆ అభివృద్ధిని, అది అభివృద్ధి అంటారా, ఏమంటారు మీరు? భూమి ధరలు పెరగటము అభివృద్ధికి సంకేతం అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. భూమి ధరలు రకరకాల కారణాల చేత పెరుగుతుంటాయి. అది పూర్తిగా అమ్మకం సరుకుగా మారటం కూడా మంచిది కాదు. అది భూమి అనేది ఒక బతుకు తెరువుకు ఆధారం. ఆ కోణం నుంచి మనం ప్రధానంగా చూసి దాని ఆధారంగా బతుకుతున్నటువంటి వాళ్ళకి అవకాశం కలిగించాలి. కానీ అటువంటి భూమిని కోల్పోయి ఆ భూమితో సంబంధం లేకుండా మరి 50-60% మంది ప్రజలు ఎట్లా బతకాలి? అది కదా ప్రధాన సమస్య. దాని గురించి ఆలోచించకపోవటం వాళ్ళు చేసిన పెద్ద తప్పిదం. భూముల విలువ పెరిగితే వ్యాపారం చేసుకునే వాళ్ళకు లాభం. ఒక రైతు కోణం నుంచి చూసినప్పుడు ఆయనకు ఒక భరోసా మాత్రమే. కష్టకాలంలో అప్పు ఉంటే మహా అయితే భూ అమ్ముకొని కడతా అనే ఒక ధైర్యము, భరోసా తప్ప అంతకుమించి దానివల్ల కలిగినటువంటి అదన ప్రయోజనం ఏమీ లేదు. అది మనం అర్థం చేసుకొని భూమి వినియోగానికి సంబంధించిన విధానాలను కూడా తయారు చేయాలి. అంటే తెలంగాణలోని సగటు మనిషి యొక్క జీవన విధానంలో అభివృద్ధి ఏమీ జరగలేదంటారు యావరేజ్గా? అట్లా నేను ఎప్పుడు కూడా ఆ మాట నేను అనలేదు. నేను అనేది ఏంటంటే ప్రజలు పూర్తిగా ఈ అభివృద్ధిలో వాళ్ళు కర్తలైతారా కారా అనేదే ప్రశ్న. ఈ అభివృద్ధి నిర్మాణంలో, రూపకల్పనలో, అమల్లో ప్రజలు భాగస్వామ్యం లేరు. మేము పాలకులం, మేము ఇచ్చేవాళ్ళం, మీరు ప్రజలు తీసుకునేవాళ్ళు అనేటువంటి ఒక దాన్ని ధర్మ కార్యక్రమంగా చూపించే ప్రయత్నమే కరెక్ట్ కాదు. అని ఇది ఒక ధర్మ కార్యక్రమం కాదు. ఇది లేకపోతే ఏదో దయతలిచి ప్రజలకు పంచుతున్న అంశంగా చూడటానికి వీల్లేదు. అది ప్రజలకు ఒక హక్కు. ప్రజాస్వామ్యంలో అది ఒక హక్కు. అది వాళ్ళ హక్కుగా పొందటానికి వెసులుబాటు ఉండాలి. హక్కుగా అందించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రజల భాగస్వామ్యం ఉండాలండి. వాళ్ళందరూ నిమిత్త మాత్రులు. పాలకులు చెప్పినట్టుగా వినవలసిన బాధ్యత మాత్రమే వాళ్ళ మీద ఉంది అనుకుంటే అది నా దృష్టిలో ప్రజాస్వామికమైనటువంటి దృష్టికోణం కాదు. అటువంటి దృష్టికోణాన్ని మనం ఎవరం కూడా ఆమోదించడానికి వీల్లేదు. 4 ఎంగిలి మెతుకులు విసిరివేస్తున్నాం కదా, ఇంకేం కావాలి? పడి బతికి తిని బతికి ఉండక ఇంకెందుకు నువ్వు అన్నీ అడుగుతావు అనే మాట చాలాసార్లు వీళ్ళు అన్నారు. ఏదో ఒక సందర్భంగా మంత్రులు చాలాసార్లు ఆ మాట అన్నారు. ఆ దృక్పథమే వాళ్ళని దెబ్బకొట్టింది.
అంటే తెలంగాణలో ఈ అనేక ప్రాజెక్టులు వచ్చాయి కదా, దీనివల్ల వ్యవసాయ యొక్క ఉత్పాదకత పెరిగింది అని అంటున్నారు, రైతులు యొక్క ప్రొడక్టివిటీ పెరిగింది అంటున్నారు కదా, అందులో ఎంతవరకు నిజం ఉంది? వాస్తవానికి గవర్నమెంట్ చాలా సొమ్ము ఖర్చు చేసింది, అప్పు తెచ్చి ఖర్చు చేస్తుంది. ఇంత ఖర్చు చేసిన తర్వాత పారకం ఎంత పెరగానో అంత పెరగలే. మీకు దురదృష్టం ఏంటంటే ఏ గణాంకాలు ఈ ప్రభుత్వం విడుదల చేయలేదండి. ఇదివరకు ఎన్నడూ ఇట్లా జరగలేదు. మన దగ్గర స్టాటిస్టికల్ ఇయర్ బుక్ వచ్చేది, వాస్తవాలు మాత్రమే దాంట్లో ఉండేవి. ఆ వాస్తవాలను వేస్తాం, మీరు అడిగినవి మేము రాయము అని అన్నందుకు ఆ డైరెక్టర్లను తీసిపారేసిండ్రు, ట్రాన్స్ఫర్ చేసిండ్రు, పుస్తకాలను కూడా వేస్తుంటే మనకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఇప్పటికి కూడా 18-20 లక్షలు మోటార్లు ఉన్నాయి, వాటి కింద వ్యవసాయం నడుస్తున్నది, చెరువుల కింద వ్యవసాయం ఉన్నది. భారీ ప్రాజెక్టుల కింద మీరు వచ్చినాక పెరిగింది ఎంత అని లెక్కలు తీసుంటే ఇవాళ ఇబ్బంది ఉండేది కాదు. ఆ లెక్కలు తీయలేదు. రెండోది ఏంటంటే పెట్టిన ఖర్చును కూడా సంయమనంతో ఆలోచించి పెట్టలేదు. వాస్తవానికి పాత ప్రాజెక్టుల డిజైన్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లో మార్చవలసిన అవసరం లేకుండా తుమ్మిడి ఎట్టి దగ్గర కట్టి నీళ్లు కనుక లిఫ్ట్ చేసినట్టయితే చాలా సులువుగా ఆ నీళ్లు తెలంగాణకి పారేవి, చాలా వరకు ఆయకట్టు పెరిగేది. రెండోది ఆ మిగిలిన సొమ్ముతో మనం జూరాల నుంచి కనుక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతలు చేసి ఉంటే అది కూడా పడమటి మహబూబ్ నగర్ జిల్లాకు లాభమయ్యేది. మిగిలిన సొమ్మును పెండింగ్లో ఉన్నటువంటి మొత్తం మిగతా ప్రాజెక్టులు, కృష్ణ మీద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే వాస్తవానికి ఎక్కువ ఆయకట్టు వచ్చేది. వాళ్ళు ఆయకట్టును పెంచే లక్ష్యం పెట్టుకోలేదు. ఆయకట్టును పెంచడం కన్నా ప్రాజెక్టు ఖర్చు పెంచాలి, కాంట్రాక్టర్కు లాభం చేయాలి, కమిషన్ పొందాలి అనే విషయంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు మేలు చేసే ప్రాజెక్టులు కానీ మిగిలే కానీ సగటు రైతుకి, తెలంగాణ భూమికి, ప్రాంతానికి ఎటువంటి ఉపయోగపడలేదని మీరు అంటున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ఏదన్నా ఏం చేయబోతుంది, మీరు ఏం చేయించబోతున్నారు వాళ్ళతో? అంటే కాంగ్రెస్ మా దృష్టిలోనైతే తక్షణం కాళేశ్వరం మీద ఒక సాంకేతిక నిపుణులతో సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఇంతవరకు అయిన లాభం ఎంత, పెట్టిన ఖర్చు ఎంత, రేపు జరగవలసింది ఏంది అనే విషయం మీద వాళ్ళు చాలా స్పష్టంగా ఉండవలసిన అవసరం ఉంది. తర్వాత రెండోది నేను అనుకునేది ఏంటంటే, అందుకని దాని మీద సమగ్రంగా దర్యాప్తు జరపాలి. ఒక్క పైసా అదనంగా నువ్వు మంజూరు చేసే ముందు ఆ పని చేయాలి. రెండు, ఉన్న పరిమితమైన వనరులను ఉపయోగంలోకి తేవాలంటే పెండింగ్ ప్రాజెక్టులను ఫస్ట్ పూర్తి చేయాలి. ఇప్పుడు మనకు డిండి ప్రాజెక్టును ఎట్లా కట్టాలనే దానిపైన స్పష్టత లేదు. స్పష్టత తీసుకొని ఆ డిండి ప్రాజెక్టును పూర్తి చేయాలి. చాలా కొద్దిపాటి మొత్తంతో మనకు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అనేది పూర్తి చేయవచ్చు. సొరంగ మార్గం ద్వారా కాళేశ్వరం నుంచి, శ్రీశైలం నుంచి నీళ్లు తేవచ్చు, దాన్ని పూర్తి చేయాలి. చాలా వరకు పనులు పూర్తయిపోయి ఉన్నటువంటి ఈ భీమా, తర్వాత జూరాల ఎత్తిపోతల పథకాలు, అదేవిధంగా మనకు కల్వకుర్తి పథకాలు, వీటిని పూర్తి చేయాలి. ఇవి నా దృష్టిలో ఇవాళ చాలా కీలకమైనటువంటివి. వీటి మీద బాగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఇంకా మనకు జూరాలకు సంబంధించి కూడా అదనంగా దాని మీద ఖర్చుల కంటే కూడా పడమటి వికారాబాద్ జిల్లాకు నీళ్ళు ఎట్లా తేవాలని ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ముందు చేయవలసింది ఏంటంటే పెండింగ్లో ఉన్నవి పూర్తి చేయాలి. పూర్తి చేయగలిగితే చాలా వరకు ఇప్పటికీ నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులన్నీ కూడా ఉపయోగంలోకి వస్తాయి. అది తక్షణ కర్తవ్యం కావాలి. కాళేశ్వరం మీద అనవసరంగా మళ్ళీ ఖర్చులు పెట్టకూడదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్రంగా సమీక్ష చేయాలి. ఇక దాన్ని ఏదో మరమ్మతులో ఇంకేదో చేయబోయి మరిన్ని పైసలు వృధా చేయటం కంటే ఆ సమగ్ర దర్యాప్తు నివేదిక ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. అదేవిధంగా నేను అనుకోవటము, కొంత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి కూడా కొంత పునరాలోచన జరగవలసిన అవసరం ఉంది. నా దృష్టిలో ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో పునరాలోచన, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, మిగతా ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఉన్న డబ్బులు ముందు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కనుక కేటాయించగలిగితే చాలా ఆయకట్టు పెరుగుతుంది. ఆ తర్వాత ఈ పాలమూరుని ఎట్లా పూర్తి చేయాలి, కాళేశ్వరం విషయంలో ఏం చేయాలి అనేది నిర్ణయం చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు గతంలో ఎంతో నష్టం జరిగింది అన్నారు కదా, మీరు ప్రాజెక్టులు వ్యయం పెంచేశారు. ఇప్పుడు ఎవరు కాంట్రాక్టులు మారుస్తారా? ఎలా దాన్ని ఆ జరిగిన నష్టం నుంచి ఎలా అధిగమిస్తారు? ఎలా మళ్ళీ కొత్త ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు ఎలా కంటిన్యూ చేస్తారు? వాళ్ళకి ఒక విధానం ఏమైనా ఉందా పాలసీ? బాధ్యులు ఎవరైనా వాళ్ళ మీద చర్యలు ఉండాలి. మీరు ఎవరి పని వాళ్ళు చెయ్యాలి.
నన్ను సీఎం అడిగిండు కాబట్టి నేను అట్లా చేసిన అని చీఫ్ ఇంజనీర్ గారు చెప్తే అది తప్పవుతుంది. మరి ఈఎన్సీ గారు వాళ్ళు కూడా వారి సమాధానం జవాబుదారీతనం ఉంటుందనేది మనం గుర్తు చేయాలి. ఇది మొదటిది. రెండవది నేను అనుకునేది ఏంటంటే దాన్ని గుర్తు చేయటంతో పాటు అసలు ఎక్కడ నిధుల దుర్వినియోగం జరిగిందో కూడా లెక్క తీయాలి. అవన్నీ తీసి టెక్నికల్గా ఏం లోపాలు జరిగినాయి అనేది కూడా గుర్తించాలి. ఇవన్నీ చేయగలిగితే తప్ప ఇంకా కాళేశ్వరం పైన తదుపరి అడుగులు వేయటం అయితే కుదరదు. ఎవరిని స్పేర్ చేయకూడదు, ఎవరిని ఇందులో మినహాయించకూడదు. లోతుగా ఎంక్వైరీ జరగాలి, బాధ్యులపై చర్యలు ఉండాలి. అంటే కాంట్రాక్ట్లు ఏమైనా మార్చే అవకాశం ఉంటుందా? మార్చవలసి వస్తే మార్చాలండి. ఎందుకు దాంట్లో మనం ఈ కాంట్రాక్టరే మెయిల్ చేస్తాడని కాదు కదా. ఆ కాంట్రాక్టర్ ఏమంటాడు, మీరు నాకు ఇచ్చిన డిజైన్ ప్రకారం నేను పని చేసిన అంటాడు. బట్ ఏదైనా వాళ్ళు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది కదా. పని సరిగ్గా చేయరు అని అర్థమైనప్పుడు ఖచ్చితంగా ఆ విషయం మీద కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. అట్లాంటి కాంట్రాక్టర్లు కాకపోతే ఇంకో కాంట్రాక్టర్ దేశంలో నా దృష్టిలోనైతే పెద్ద కాంట్రాక్టర్లకు పదే పదే పనులు అప్పగించాలి గుండుగుత్తగా అనే ఆలోచనే సరి అయింది కాదు. అనవసరమైన అవినీతికి ఆస్కారం కలిగిస్తున్నది. అంతిమంగా పెద్ద కాంట్రాక్టర్ కట్టడు, ఆయన ఇంకొక ఆయనకి ఇస్తే మూడో వ్యక్తికి ఆయన అప్పచెప్తే అక్కడ పని జరుగుతుంది. ఈ స్థాయిలో వచ్చే కమిషన్లన్నీ కూడా బిల్లులో లెక్కగడుతున్నారు. నువ్వు అస్సలు కట్టేవాడు ఎవడో వాళ్ళకేమో చిన్న చిన్న ముక్కలు చేసి పని అప్పగించి ఇంజనీరింగ్ శాఖ, ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ కూడా ఉండేది ఒకప్పుడు, బలమైన రీసెర్చ్ విభాగం. దాన్ని కూడా బలోపేతం చేసి ఆ పనులు నాణ్యంగా జరుగుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించగలిగితే చాలా లాభం జరుగుతుంది. స్థానికంగా చాలామంది కాంట్రాక్టర్లకు చిన్న చిన్న నిరుద్యోగులై ఉండి పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు మేలు జరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇది నా దృష్టిలో చాలా సీరియస్గా జరగవలసినటువంటి పని. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఏ ప్రభుత్వము ఇవ్వనట్టుగా కరెంట్ ఇవ్వడంలో అగ్రగామిగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందనేది టీఆర్ఎస్ వాళ్ళు పదే పదే చెప్పుకున్నారు ఈ 10 ఏళ్ల పాటు కదా. ఇప్పుడేమో అక్కడ చాలా డబ్బులు వృధా అయ్యి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు. చాలా అంధకారమైన పరిస్థితిలో ఆ డిపార్ట్మెంట్ ఉందని చెప్పేసి 2-3 రోజుల నుంచి మనం వింటున్నాం కదా. ఇది మీ దృష్టికి వచ్చిందా? అది మీరు గమనించారా దీన్ని? ఇదివరకే అనుకున్నాం, కాకపోతే 50,000 కోట్ల అప్పు అనుకుంటే అది 85,000 అనేది తేలింది. ఇది చాలా సమస్యల సుడిగుండంలో ఇదొకటే కాదు. ఇంకా మొన్న బయటపడ్డది ఏంటంటే పౌర సరఫరాల శాఖ కూడా అప్పుల పాలై ఉన్నది. ఆ ఫైళ్ళు కూడా కనిపించట్లేదు అంటున్నారు. ఫైళ్ళు కూడా ఎక్కడ దాచిపెట్టినరో ఏమైందో కూడా దొరకట్లేదు అంటున్నారు. అందుకని ఇవాళ చాలా కీలకం ఏంటంటే ఈ శాఖ కూడా ముందు పని విధానం సమీక్షించాలి. మాకు అర్థమైనంత మేరకు కొన్ని తప్పులు జరిగినాయని. ఒకటి, కొనుగోలు ఒప్పందాల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అక్కడ కూడా సొంత లాభాలను లెక్క వేసుకున్నంతగా, బేరీజ్ వేసుకున్నంతగా మొత్తంగా సమిష్టి ప్రయోజనాలను చూడలేదు. రెండోది ఏం జరుగుతున్నది అని అంటే ఈ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను వీళ్ళు పెట్టినవన్నీ సబ్ క్రిటికల్ టెక్నాలజీ, అంటే తక్కువ సామర్థ్యం గల మోటార్లు పెట్టారు. అది ఉపయోగకరం కాదు, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది వాటి వల్ల అని అందరు కూడా వారించిన గవర్నమెంట్ కావాలని ఎవరో వదిలించుకునేటువంటి కంపెనీ మోటార్లను తాము తెచ్చి రాష్ట్రం మీద రుద్దటం అది కరెక్ట్ కాదు. టెక్నాలజీ చాయిస్ అంటాం కదా ఇంగ్లీష్లో, అది మనం ఎంపిక చేసుకున్న మొత్తం టెక్నాలజీ సరిగ్గా లేదు. దానివల్ల కూడా నష్టాలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా బయట గవర్నమెంట్ ఏదైతే ఎత్తిపోతల పథకాల మీద చేస్తున్నదో వాటి నుంచి రావాల్సిన బిల్లులు రాలేదు. అంత వెరసి మొత్తానికి ఈ విద్యుత్తు విభాగాన్ని ఒక సంక్షోభంలోకి నెట్టేశారు. ఇది ఇవాళ చాలా కీలకమైనటువంటి అంశం. ఈ సంక్షోభం నుంచి ముందు అవి గట్టెక్కాలి, అది చాలా కీలకం. అధిగమిస్తారని విశ్వాసం మీకుందా? దానికి ఆల్టర్నేటివ్ ఇంకా కూర్చోవాలండి, నిపుణులు కూర్చోవాలి, సమీక్ష చేయాలి. ఆ ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు సమీక్షించి ఇంకా మెరుగైనటువంటి పద్ధతుల్లో కొనుగోలు ఒప్పందాలను తయారు చేసుకోవచ్చు చూడాలి. తక్కువ ధరకు దొరికే అవకాశం ఉన్న చోట మరి వదులుకొని వాటిని కొనే ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే మించి ఇంకా మెరుగైనటువంటిది నా దృష్టిలోనైతే ఒక సోలార్ టెక్నాలజీని ఇంకా మెరుగ్గా వాడుకోవచ్చు. హైదరాబాద్లో చాలా విస్తీర్ణం, మీరు ఎక్కడనో బయట పోయి పెట్టేది కాదు, ఇళ్ళ మీద పెట్టుకోగలిగితే కూడా చాలా కరెంటు దాని ద్వారా మనకు సప్లై అవటం మొదలు పెడుతుంటుంది. ఆ మిగులు ఇక్కడ ఏమన్నా ఉంటే దాన్ని బయటికి సరఫరా చేయొచ్చు. కనుక ఒక ఉద్యమంలాగా హైదరాబాద్లో సోలార్ను
మీరు మెల్బోర్న్ సిటీకి పోతే ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా సోలార్ ప్యానెల్స్ ఒక ఉద్యమంలాగా ప్రోత్సహించింది. అట్లాంటి ప్రోత్సహించితే ప్రభుత్వం కొంత ఇన్సెంటివ్ గుర్తింపును ఆ ఇంటికి ఇవ్వగలిగితే అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ పెట్టుబడి లేకుండా ప్రైవేట్ పెట్టుబడుల ద్వారానే అనుకున్న లక్ష్యం నెరవేరితే హైదరాబాద్ కన్జంప్షన్ హైదరాబాద్లోనే ఉత్పత్తి అయితే అప్పుడు భారం కూడా తగ్గుతుంది. మనం ఉన్న కరెంటును మిగతా అవసరాలకు జాగ్రత్తగా వాడుకోవచ్చు. పొదుపుగా వాడాలి ఉన్న కరెంటును. మనకు 13 గంటలు ఒక రోజులో కొంత భాగం ఇస్తే కొన్ని అవసరాలు తీరుతాయి అనుకున్నప్పుడు మిగతా భాగం మనం అనవసరంగా దుబారా చేయటం కంటే దాన్ని పొదుపు చేసుకోవచ్చు. అట్లా ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన కరెంటు అవసరమైన సమయానికి అందించటం ఒక ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని అప్పుల నుంచి బయటపడ్డాక మెల్లమెల్లగా ఇంకా మనం దీన్ని విస్తరించుకుంటూ పోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. నిన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్కి వచ్చిన ఫలితాలను మీరు ఎలా చూస్తున్నారు? మీరు తృప్తిగా ఉన్నారా ఆ ఫలితాల పట్ల? ఇంకా కొన్ని రావాలి. వీళ్ళు ఎన్నికల మేనేజ్మెంట్ ఇంకొంత జాగ్రత్తగా చేసుంటే 70 దాకా వస్తాయి. నేను మినిమం 70 వస్తాయని, తక్కువలో తక్కువ 70 వస్తాయి, ఆ పైన రావటానికి అవకాశం ఉందని. అంత వ్యతిరేకత ఉంది వాస్తవానికి. అదొకటి అసంతృప్తిని కలిగించిన విషయం. 2, హైదరాబాద్లో ఒక వ్యూహం లేకపోవటం కూడా సమస్య అయిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే పల్లెటూరులో రూరల్ ప్రాంతంలో సీట్లు బాగానే వచ్చాయి కానీ హైదరాబాద్ సిటీలో రాలేకపోయినాయి, ఎక్కువ పిఆర్ఎస్కి వచ్చినాయి. కాబట్టి అంటే విద్యార్థులు సిటీల్లో అభివృద్ధి బాగా జరిగిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వ్యూహ నిర్మాణంలో ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారని మీరు అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటే? హైదరాబాద్లో విద్యార్థికులంతా ఇటు ఎందుకు వేశారనేది తేలాలండి. ఒక్కోసారి ఎన్నికలు కూడా విచిత్రంగా ఉంటాయి. మూడో గ్రూపు ఏదో బీజేపీ లాంటివి చీల్చిందనుకోండి, ఎంఐఎం సపోర్ట్ వల్ల మైనారిటీ ఓట్లు ప్రధానంగా బీఆర్ఎస్కే వచ్చినాయి అనుకోండి, అప్పుడు సహజంగానే బీఆర్ఎస్కు మేలు జరుగుతుంది కదా. అట్లా కూడా జరిగి ఉండవచ్చు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, స్టడీ చేయాలి. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ ఆలోచన కూడా ఒక రకంగా ఉంటుంది, ఇక్కడి ప్రజల ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఇంత నియంతృత్వ పోకళ్ళు పనికిరావనేది ప్రధానమైన ఆలోచనగా ఇక్కడ ఉంటే బయటి రాష్ట్రాల వాళ్ళకి ఏముంటుందండి, మాకేమీ ఇబ్బంది లేదు, సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది అని వాళ్ళ ఆలోచన అక్కడికే పరిమితమై చూస్తారు కదా. ఆ కోణం నుంచి చూసినప్పుడు పర్వాలేదులే అనుకునే సంతృప్తి పడవచ్చు. ఇట్లాంటివి ఏవైనా జరిగి ఉండవచ్చు. మొత్తం మీదనైతే ఏది అనేది నేనైతే ఇదిమిద్దంగా చెప్పలేను, కానీ ఇట్లాంటి అనేక అంశాలను కొంత లోతుగా పరిశీలించాలని అనుకుంటున్నా. అన్నిటికంటే మించి ఎక్కడ పౌర ప్రజా సంఘాలు నిలబడి గట్టిగా పనిచేస్తున్నాయో అక్కడల్లా కాంగ్రెస్కి ఎక్కువ లాభం జరిగింది. ప్రజా సంఘాలు ఎక్కడ బలహీనంగా ఉండి ఈ పోయిన 7-8 సంవత్సరాల్లో పెద్దగా కార్యక్రమాలు చేయలేదో అటువంటి ప్రాంతాల్లో కొంత కాంగ్రెస్కు నష్టం జరిగింది. ఆ ప్రజా సంఘాలు కూడా హైదరాబాద్లో బలంగా ఉండి ఇక్కడ పేద వర్గాల సమస్యలను ఎజెండా మీద నిలబెట్టగలిగి ఉంటే ఇక్కడ కూడా ఫలితాలు ఇంకో రకంగా ఉండేవి. అంటే బొటాబొటీ మార్కులతోనే పాస్ అయినట్టుగానే భావించాలి కదా ఈ ఫలితాలు? అవును. ఒక పక్క బీఆర్ఎస్, ఇంకో పక్క బీజేపీ ఉన్న నేపథ్యం, ఇంకో పక్క ఎంఐఎం ఉన్న నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవటము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కూడా ఒక సవాలు కదా, ఇంత చుట్టూ ఇంత ప్రత్యర్థుల మధ్య. సవాలే, పెద్ద సవాలే. నేను అనుకోవటము చాలామంది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటన అయితే అది రాజ్యాంగ వ్యతిరేకమైంది, అనాగరికమైంది కూడా. నేను కొంటా, పైసలు పోసి ఎమ్మెల్యేలను గుంజుతా, చీలుస్తా పార్టీని, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా. ఒకటి ఇది అహంభావం, 2 ఇది తప్పుడు ధోరణి, మంచి ధోరణి కాదు ఇది. ప్రతి ఒక్కడు రేపు బలవంతుడైతే నేను కొనుక్కుంటా, ఏమన్నా చేస్తా, నా ఇష్టానుసారంగా ప్రభుత్వంతో నేను ఆడుకుంటా అంటే అది కరెక్ట్ కాదు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కేంద్రంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణను ఇచ్చిందో అదే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచిన వాళ్ళు తర్వాత ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి మారిన సందర్భాన్ని 2 ఎన్నికల్లో చూసాం కదా. సో ఇటువైపు వీళ్ళ వైపు ఎమ్మెల్యేల వైపు కూడా ఆ లొసుగు ఆ వైపు ఉంది కదా. అది గెలవకపోతే మీరు అన్నట్టు 59 సీట్లు వచ్చినా ప్రమాదం ఉండేది, కానీ అట్లా కాదు కదా, గెలిచిండ్రు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ముఖ్యమైనటువంటి అందులో గుంపు నాయకులందరికీ మంత్రి పదవులు వచ్చినాయి. అందులో ఉన్న కొన్ని అధికార కేంద్రాలు అనుకుంటే దాదాపు అందరూ అకామిడేట్ అయినరు, మిగిలిన వాళ్ళు రేపు అకామిడేట్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండోది, ప్రభుత్వం అనేది ప్రజారంజకంగా పాలిస్తే ప్రజలే కాపాడుకుంటారు, అది చాలా కీలకమైంది. మూడోది ఏంటంటే 9 ఏళ్ల పాలనపై ఎంత ప్రచారం అయితే చేయాలో అంతగా ప్రచారం ఇప్పటి వరకు చేయలేదు. కనుక ఈ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయటం మొదలు పెడితే ఆ శ్వేతపత్రాల ఆధారంగా మనం చాలా గట్టిగా నిలబడి
మనం చాలా గట్టిగా మనం ఒక ప్రచారం కనుక చేయగలిగితే అప్పుడు సహజంగానే బీఆర్ఎస్ కోలుకోవటం కూడా కష్టమవుతుంది. ఒక నైతికంగా దెబ్బతిన్న తర్వాత మళ్ళీ నేను ఎమ్మెల్యేలను కొంటా అంటే సాహసం చేయరు, ఎవరైనా సాహసం చేయరు. పోతే బదనామవుతాం అనుకుని పోతే పోయింది రాజకీయంగా, ఇక నేను గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు అనుకునేటోళ్ళు ఎవరో ఒకరిద్దరు ఆ పని చేస్తారు తప్ప మిగతా వాళ్ళు ఆ సాహసం చేయరు, కెరీర్ను వదులుకోరు. కాబట్టి చాలా కీలకం ఏంటంటే ప్రజలకు చేరువ కావటమే కాంగ్రెస్ ముందున్న ఏకైక మార్గం. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రజారంజకమైనటువంటి పాలనను నెలకొల్పాలి, ప్రజా సంక్షేమాన్ని పెంపొందించడానికి జాగ్రత్తగా ప్రభుత్వ విధానాలను తయారు చేయాలి. ఇది చేయగలిగితే ఏ శక్తి కాంగ్రెస్ని ఏమీ చేయజాలదు. ఆ కోణంలో ఆ దిక్కు నుంచే ఆ దిక్కే ప్రభుత్వ ప్రయాణం ఉంటుందని నేనైతే ఎందుకో ఈ వారం 10 రోజులుగా చూసిన చర్యలు చూసినాక అవకాశం ఉంది అని నాకు అనిపిస్తుంది. ఒక పార్టీ తరపున నిల్చొని గెలిచి తర్వాత వెంటనే అనేక రకాల లెక్కలు, సమీకరణలు, ప్రలోభాలు, కారణాలు ఏదైనా కానీ స్వార్థంతో వెంటనే పార్టీలు మారిపోతున్న దాన్ని మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఆయన కోమటిరెడ్డినే మనం ఉదాహరణగా తీసుకుందాము. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు, మళ్ళీ బీజేపీలో చేరాడు, ఇంకా 1 year సంవత్సరం ఉండకముందే మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో చేరాడు, గెలిచాడు. ఇటువంటి సంకేతాల వల్ల ప్రజలకి, ఓటర్లకి, ప్రజలంటే ఓటర్లు, వాళ్ళు ఓటర్లకి, ప్రజలకి నాయకుల పట్ల విశ్వాసం అనేది ఉందన్నారా లేదన్నారా? మళ్ళీ ఆయన్నే ఓడించారు, మళ్ళీ ఆయన్నే గెలిపించారు కదా. ఒక పొలిటికల్ రాజనీతి శాస్త్రవేత్తగా మీకు ఏమనిపిస్తుంది ఇది ఈ నీతి? కొంత ప్రజలు హర్షించరు. మీరు చూస్తే అట్లా మారిన వాళ్ళు చాలాసార్లు ఎన్నికల్లో దెబ్బతిన్న సంఘటనలు 1-2 అని కాదు, బోల్డ్ అని ఉన్నాయి కూడా అట్లాంటి సంఘటనలు. కాబట్టి అది ఒక అంశమైతే, రెండవది ఏంటంటే ఎంతైనా ఆ నైతిక బలమైతే దెబ్బతింటుందండి. పాత కార్యకర్తలు గెలిపించిన వాళ్ళు వెంట రారిగా చాలా అరుదైన సందర్భాల్లో వాటిని అధిగమించి గెలిచిన దాఖలాలు ఉన్నాయి. అన్నిటికంటే మించి ప్రజల్లో కూడా సోయి పెరగాలి. చాలా గట్టిగా నిలబడి మేము దానికి వ్యతిరేకించటం మొదలు పెడితే ఖచ్చితంగా నాయకులు అనేవాళ్ళు మరి ఆలోచనలు మార్చుకుంటారు. మొన్నటిసారి కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు కూడా చాలామంది ఓడిపోయారు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు పోయిన వాళ్ళు. కాబట్టి ఆ అనుభవం కూడా మన కళ్ళ ముందు ఉంది. అట్లాంటి దాన్ని బాగా వెలుగులోకి కూడా తేవలసిన అవసరం ఉంది. ఇవి మనం రకరకాల ప్రజల్లో అయితే ఒక వ్యతిరేకతను మూటగట్టుకుంటారు. నైతికంగా ఏ మనిషికైనా అంతిమంగా ఒక నైతిక శక్తి లేకుండా తనంతా నిలబెట్టుకోవటం చాలా కష్టమవుతుంది. ఈ రోజున్న సమాజంలో, ఎదుర్కొన్న రాజకీయ వాతావరణంలో, దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఆ నైతికత అనే మాట పెద్ద మాట అయిపోయింది కదా రాజకీయ వాతావరణం. మీరు అన్నది కరెక్టే, కానీ అంతిమంగా ప్రజలు ఏమనుకుంటారంటే అమ్ముడు పోయినోడు అనేదైతే ఉంటుంది. ఆ మరక అది జీవితంలో ఎప్పుడు కూడా వెంటాడుతుంటుంది. అదే కాంగ్రెస్ మేనిఫెస్టో పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? యాజ్ ఇట్ ఈజ్గా మేనిఫెస్టోని మీరు విశ్వసిస్తున్నారా? చూస్తున్నా నేను. మొత్తం మీద చాలా సంఘాలు, చాలా ఉద్యమాలు ఈసారి బయట ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాయి. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వెంట ఉండి ఈ మేనిఫెస్టోలో తమ అంశాలను జోడించే ప్రయత్నం చేశారు. అందువల్ల ఏమైందంటే ఇవాళ తెలంగాణలో ఉన్న రకరకాల వేదికలు ద్వారా ప్రజలు వ్యక్తం చేసినటువంటి డిమాండ్లు మేనిఫెస్టోలో చోటు చేసుకున్నాయి. నా దృష్టిలో అది ఒక మంచి పరిణామం. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనలో మీ సలహాలు, మీ హస్తం ఏమైనా ఉంది? మేము చెప్పినవి ఒకసారి కలిసి మేము కూడా మాట్లాడితే వాళ్ళు చాలా విషయాలు మేము చెప్పినవి కూడా విన్నారు. అప్పటికే కొన్ని రకరకాల సంఘాలు కాంగ్రెస్ పార్టీ వారితో మాట్లాడి ఆ ఎజెండాను, దాన్ని కొంత రూపకల్పనను, దానిపైన కొంత ప్రభావం చూపెట్టారు. వాళ్ళు దాన్ని మలిచే ప్రయత్నం చేశారు. దానికి తోడుగా మేము అదనంగా ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉంటే మేము కూడా కొన్ని సూచనలు చేసి దాన్ని ఇంకా మెరుగులు దిద్దే ప్రయత్నం చేసినాం. 1-2 మేము అనుకున్న స్థాయిలో రాలేదు. విచ్చలవిడి భూసేకరణ గురించి మేమైతే ఇప్పుడున్న ప్రాజెక్టులు కొన్నింటిని రద్దు చేయాలని కోరుకున్నాం. వాళ్ళు ఏమన్నారంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కాకపోతే 2013 చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. అట్లా చేసినట్టయితే ప్రజా వ్యతిరేకమైన ఏ ప్రాజెక్టుకు కూడా అనుమతులు రావు కదా, కాబట్టి ఇబ్బంది ఉండదు అని హామీ ఇవ్వటంతో మేము కూడా సంతృప్తి చెందినాం. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? చాలా మంచి మేనిఫెస్టో అండి, దాంట్లో ఇంకేమీ డౌట్ అవసరం లేదు. డిస్టింక్షన్ మార్కులు వేయొచ్చు కూడా. నాకు అది చూసిన తర్వాత ఆ ప్రజెంటేషన్ అంటే ఒకటి దాన్ని విషయాలు చెప్పటమే కాదు, ఆ విపరీతంగా రాసి ఒక పెద్ద గ్రంథం చేయలేదు. దాన్ని సంక్షిప్తంగానే ఉన్న అన్ని విషయాలను కూర్చి చాలా అద్భుతంగా ప్రజెంట్ కూడా చేశారు.
కాబట్టి రెండు రకాలుగా చూసినప్పుడు నాకు అది నచ్చింది, బాగుంది అనిపించింది మేనిఫెస్టో. అంటే ఈ 6 గ్యారంటీల పథకం అనేది ఒక పెద్ద ఆకర్షణగా నిలిచింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకి అదొక కారణమైంది అంటారు. ఈరోజు తెలంగాణ గెలుపు కూడా అది ఒక కారణంగా చెప్తారు. ఈ మేనిఫెస్టో, ఈ 6 గ్యారంటీలు ఇవన్నీ ఎంతవరకు ఆచరణ యోగ్యము? చాలా పథకాలు అవి ఆర్థికంగా లెక్కలు వేసుకుంటే ఆచరణకి అందులో రాసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. రేపు భవిష్యత్తులో ఆర్థికమైన పరమైన ఇబ్బందులు, ఒత్తిళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉందని వినపడుతున్నాయి కదా. సో ఇవన్నీ యాజ్ ఈజీగా ఆచరణ యోగ్యమే, ఆచరణ సాధ్యమే అని అనుకుంటున్నారా మీరు? నేను కొంతమంది బయట ఇదివరకు పరిపాలనలో అనుభవం ఉన్న అధికారులను కూడా కలిసి మాట్లాడిన, వాళ్ళు చెప్పిన విషయాలు విన్నాక నాకు కూడా కొంత ధైర్యం కలిగింది. వాళ్ళు అన్నది ఏంటంటే రకరకాల పద్ధతుల్లో దీన్ని మేనేజ్ చేయొచ్చండి, ప్రాబ్లం కాదు. బయట కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న పెద్దలు ఉన్నారు, ఇడిపించుకొని దాన్ని అమ్మగలిగితే కొంత డబ్బు వస్తుంది. అట్లా రకరకాల పద్ధతుల్లో కొంత అమల్లో స్టాగరింగ్ చేయగలిగితే, అంటే అన్నీ ఒకేసారి కాక ఒకటి తర్వాత ఒకటిగా అమలు చేయగలిగినప్పుడు, ఇదివరకు జరిగిన దుర్వినియోగాలను ఆపగలిగినప్పుడు వీటిని అమలు చేయటం పెద్ద భారం కాదు, ఇబ్బంది లేకుండా వీటిని అమలు చేయవచ్చు అని ఒక మాట వాళ్ళు నాకు చెప్పారు. వాళ్ళు చెప్పింది కూడా నాకు ఆచరణయోగ్యంగా కనబడ్డది. ఇది బాగుంది, అమలు చేయొచ్చు, నిజంగానే పెద్ద కష్టమైన సలహాలు కావు అనిపించింది. అందుకని నేను అనుకోవటము అట్లాంటి నిపుణుల సలహాలు తీసుకోవాలి. తీసుకుంటే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, గట్టెక్కొచ్చు. ఎంతైనా కానీ ఇంత అప్పు చేసినాక అది 35% రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మనకున్న అప్పులు. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నాక చాలా కష్టమైన పని. కానీ మొత్తం మీదనైతే బయటపెట్టడానికి ఉపాయాలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా వెతుక్కోవాలి, కొంత ఆదాయాన్ని పెంచాలి, కొంత పొదుపు చేసుకోవాలి. కొన్ని చోట్ల ఉన్నటువంటి ఖర్చు ఒకటేసారి కాకుండా కొంత దశల వారీగా అమలు చేసుకుంటూ పోతే మొత్తం మీదనైతే ఇబ్బంది లేకుండా అమలు చేయొచ్చు, కష్టం రాదు అనేటువంటి మాట నేను విన్నా. అది నాకు చెప్పిన పద్ధతి కానీ చెప్పిన విషయాలు కానీ నాకు కరెక్ట్ అనిపించింది. అందుకని చెయ్యొచ్చని నేను అనుకుంటున్నాను. సరి అయిన సలహాలు ఇచ్చే వ్యక్తులను దగ్గర పెట్టుకోవాలి. అంటే ఈ 6 గ్యారంటీలు అనేది ఆర్థికంగా పెద్ద భారం కాదనే భారమే, కానీ దాన్ని బయటపడవచ్చు అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇది ఇప్పుడున్న వనరుల రీత్యా ఇబ్బందే, కానీ అట్లా మీరు ఆలోచించకండి, మార్గాలు ఉన్నాయి, దీన్ని కూడా మనం అవలీలగా దాటొచ్చు అనేది, ఈ సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు చాలా సులభంగా అని వాళ్ళు అన్నమాట నాకు కరెక్ట్ అనిపించింది. అంటే రైతులకు, దళితులకు గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, న్యాయం చేసినట్టుగా కనిపించి పైకి కనిపించినప్పుడు కానీ న్యాయం జరగలేదు, రైతు బంధు కానీ దళిత బంధు అనేది వినపడ్డది. అదే వాళ్ళకి కొంతమందికి అందని వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల ఆ వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత రావడం కూడా మీకు మేలైందని కూడా విశ్లేషణలో తెలుస్తుంది కదా. మీ ప్రభుత్వం అంటే మీరు ఆయన అన్నారు కదా, ఆయన రేవంత్ రెడ్డి కోదండరామ్ గారిని వారికి సలహాలు పాటిస్తూ మేము ప్రభుత్వాన్ని నడిపిస్తామన్నారు. మీరు కూడా ప్రజలకి, పాలకులకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడి నేను చేయగలిగింది చేస్తాను అని మీరు అన్నారు కదా. ఈ క్రమంలో ఈ దళితులు, రైతులు గత ప్రభుత్వానికి జరిగిన దాంట్లో కంపారిటివ్గా ఈ ప్రభుత్వంలో ఎటువంటి హామీ మీరు ఇవ్వగలుగుతారు? ఈ ప్రభుత్వంలో మేము ఇదే చెప్తున్నాం, మేము కొంత మాకు తోచిన మేరకి విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం. నిజంగా కూడా నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఈ 10 రోజులుగా గవర్నమెంట్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజలు వచ్చి ఎన్ని విషయాలు చెప్తున్నారు అని అంటే, అరే నిజంగానే ఒక భావ వ్యక్తీకరణకు కూడా అవకాశం లేకుండా పోయింది కదా తెలంగాణలో అని అనిపిస్తుంది. అంత స్పష్టంగా ఒకటి ముందు చెప్పుకోవటానికి వేదికలు కావాలి. ఒక ఉద్యోగులైతే ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్కి ఏదన్నా మెకానిజం ఉండాలి, లేకపోతే మామూలు ప్రజలైతే ఇగో ప్రజావాణి లాంటి వేదికలను అన్ని స్థాయిల్లో బలోపేతం చేయాలి. కనుక ఇట్లా రకరకాలుగా మనం ఆలోచించి మనం నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. ధర్నా చౌక్ను ఏం చేస్తారు? ధర్నా చౌక్ను ఉంచాలండి. ఇప్పుడు టీఆర్ఎస్ చేసిన తప్పే ఇది కదా. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ముందు నుంచి అర్థమై ఉంటే ఎప్పటికప్పుడు దాన్ని డీల్ చేసుకునేవాళ్ళు కదా. చెన్నారెడ్డి గారు ఎవరైనా ప్రతిపక్ష నాయకులు తిట్టగానే పార్టీ సహచరులు లేచి తిట్టినప్పుడు వారించేవాడట, మీరు ఇట్లా తిట్టొద్దు, ఇది పద్ధతి కాదు, వాళ్ళు చెప్పకపోతే మనకు తెలియకపోతే మనకే నష్టం జరుగుతుంది, కాబట్టి వాళ్ళు చెప్పేవి మనం వినాలి అనేది.
ఆ రకమైన దృష్టికోణంతో ధర్నా చౌక్ను కనుక ప్రభుత్వం ఆమోదించి ఉంటే వాళ్ళకి ఆ సమస్య అయ్యాలి ఇంత నెత్తిన పిడుగుబడేదాకా తెలియని పరిస్థితి అంటే ఈ వాళ్ళకు ప్రభుత్వంలో వచ్చేది దాన్ని కాదు. ఏం చేయబోతున్నారు? దాన్ని కాపాడాలి అవకాశం ఇవ్వాలి. అక్కడ వచ్చేవి మేము తొలి రోజుల్లో హైదరాబాద్లో పౌర హక్కుల సంఘంలో చేరిన తొలి రోజుల్లో మంత్రులు స్పీకరు వచ్చి ఈ రిప్రజెంటేషన్లు తీసుకునేవాళ్ళు. ఆ సంప్రదాయం ఉంది అప్పటిదాకా. తర్వాత వాళ్ళు రావటం మానేసిండ్రు, పిలిపించుకోవటం మొదలైంది. కొన్ని రోజులు అయినాక అపాయింట్మెంట్ ఇవ్వటం కూడా మానేసిండ్రు. అట్లా జరిగింది. వాటిని పునరుద్ధరించాలి. అవసరమైతే మంత్రులకు మీరు వచ్చి ఇవ్వచ్చు మీ రిప్రజెంటేషన్ అని చెప్పి వాళ్ళకు అవకాశాన్ని కల్పించాలి. అట్లా అయితే ఏమవుతుందంటే ప్రభుత్వానికి లాభం కదా, సమస్యలు తెలుస్తాయి, వెంటనే పరిష్కారాన్ని వెతుక్కోవచ్చు. అట్లాంటిది ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించాలి. కొన్ని పాత సంప్రదాయాలకు కూడా మళ్ళీ జీవం పోయాలి. ప్రజా దర్బారును ఏ విధంగా సద్వినియోగం చేయాలని మీరు అనుకుంటున్నారు? మీ సూచన. ప్రజలకు కొన్ని సమస్యలు ఎట్లుంటాయి కదా అంటే కింద ఎవరు చెప్పినా కావు, వచ్చి మనం ఒక ముఖ్య నాయకునికి చెప్పినామంటే ఒక ఊరట. అందుకని అది ఉండాలి. ప్రజలకు కష్టం సుఖం చెప్పుకోవటానికి అవకాశం కల్పించాలి. ఇప్పుడు కేసీఆర్లో మీకు ప్రధానంగా అంతగా నచ్చనిది ఏంటి? రేవంత్ రెడ్డిలో మీకు అంతగా నచ్చింది ఏంటి? నిరంకుశత్వమే నాకు కేసీఆర్లో నచ్చదు. మనుషులను లెక్క చేయకపోవటము, ఒక విచ్చలవిడిగా అధికారాలను ఉపయోగించటం, చిన్న అభిప్రాయ భేదాలను కూడా సహించకపోవటం, అట్లా అభిప్రాయ భేదాలు వ్యక్తం చేసినందుకు మనుషుల పట్ల చాలా దురుసుగా దౌర్జన్యంగా వాళ్ళతో వ్యవహరించడం, ఇవేవి కూడా కరెక్ట్ కాదు. ఒక కాలం మారింది, వెనకటి కాలం కాదు కదా. రాజుల కాలంలో లేం, దొరల కాలం కాదు ఇది. మనం మామూలు ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పుడు మనిషిలో వినటం నేర్చుకోవాలి, సహనం ఉండాలి. కొంత ఇవి రెండు లేకపోతే పాలకుడు కాలేడండి. అవి లేకపోవటమే ఆయనలో ఉన్న పెద్ద లోపం. రేవంత్ రెడ్డిలో మీకు నచ్చినది ఏంటి సార్? కొంత ఒకటి వింటాడు, ఎవరైనా పోతే కనీసం మర్యాదగా పలకరిస్తాడు. ఆయనతోని ఇప్పటివరకైతే విసుగుతో దురుసుగా సమాధానం చెప్పిండు, మాకు నచ్చలేదు మాకు అన్న వాళ్ళు ఒక్కరు కూడా కనబడలేదు. అంటే దొరల రాజ్యంపై మళ్ళీ రెడ్డి రాజ్యం వచ్చిందని కూడా ఒక మాటలు కూడా వినబడుతున్నాయి కదా. దాన్ని ఎలా చూస్తారు సార్? ఆ మాట రాకుండా చూసుకోవాలి కదా. ఆ మాట చూసుకోవాలి. బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వమైనా ప్రజల ప్రభుత్వంగా నడవాలి. వాళ్ళే ప్రకటించింది కదా ఇది ప్రజారాజ్యం అని చెప్పి. ప్రజలందరి రాజ్యంగా ఉంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడే లాభం అవుతుంది, లేకపోతే కష్టం కాదు, ఇబ్బంది అవుతుంది. అట్లా రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఎన్నికలకు ముందు నుంచి కూడా మీ సలహాలు తీసుకున్నారు, అనేక వేదికల్లో మీరు ఉన్నారు. తర్వాత ఆ గెలుపులో మీ పార్టీ తరపు నుంచి కూడా ఆయన వైపు నడిచారు, గెలుపులో భాగస్వామి అయ్యారు. అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయన కోదండరామ్ గారి సలహాలు తీసుకుంటాను, వారి సలహాల మేరకు ఎక్కడెక్కడ వారు ఉపయోగపడితే సలహాలు తీసుకుంటూ నడిపిస్తామన్నారు కదా. మీకు ఏమైనా ఒక రాజ్యసభకు వెళ్తున్నారా, లేకపోతే ఎమ్మెల్సీకి వెళ్తున్నారా, మంత్రి అవ్వబోతున్నారా, చీఫ్ అడ్వైజర్గా ఉండబోతున్నారా అనేది కూడా ఇప్పుడు చర్చగా సమాజంలో, తెలంగాణ సమాజంలో నడుస్తోంది కదా. అదేంటి సార్? దానికి ఏమైనా క్లారిటీ ఇస్తారా? వారే అన్నారు కదా, ఒక కీలకమైన స్థానంలో పెట్టుకుంటాము, వారందరి సలహాలు కూడా మేము ఉపయోగించుకుంటామని. అదే నాకు ఇప్పటివరకు ప్రధానంగా తెలిసిన విషయము. నిర్దిష్టంగా ఇంకేం చేస్తారు అనేది నేను వెళ్ళి అడగలేదు. అంటే మీకు కీలకం అంటే మీరు ఏ ప్లేస్లో ఉంటే ఇది నాకు కరెక్ట్ ప్లేసు, నేను అనుకున్న ఉద్యమానికి, నేను కోరుకున్న తెలంగాణకి, నేను చేసిన ఉద్యమాలకి న్యాయం జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? పని చేయటానికి హోదా ముఖ్యం కాదండి. హోదాని కదా నేను అనేది, పని చేయటానికి పలానా స్థానమే ఉపయోగం అని అనుకోవటానికి లేదు. చేయటానికి చిత్తశుద్ధి ఉండాలి, కానీ ఏ స్థానం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చేయదలుచుకోకపోతే ఎంత పెద్ద అవకాశం దొరికినా దానివల్ల ప్రయోజనం ఉండదు. అంటే మొత్తం మీ ప్రొఫైల్, మీ ట్రాక్ రికార్డు, మీ జీవితం అంతా చూసిన వాళ్ళందరికీ మీరు నిజాయితీ పరులు, అందరికీ తెలిసిన విషయం ఇది. ఉద్యమం 100% మీరు మచ్చలేని వ్యక్తి, అది అందరికీ తెలుసు. అన్ని ప్రాంతాల వాళ్ళకి, అన్ని పార్టీల వారు ఆ విషయంలో ఏకీభవిస్తారు. మీరంటే పడిన వాళ్ళకు కూడా లోపల మీ పట్ల మంచి అభిప్రాయం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ప్రజలకి ప్రభుత్వాన్ని మధ్య వారధిగా ఉండే క్రమంలో గతంలో కేసీఆర్ చేయంది రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వంలో మీరు ఎటువంటి పాత్ర పోషించి ఆ గ్యాప్ను తొలగిస్తారు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య? ప్రధానంగానైతే ఒకటి, ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోవటానికి అవకాశాలు లేకుండా పోవటం అనేది పెద్ద సమస్య. ఈసారి అట్లా ఉండకూడదు. ఏదన్నా తప్పు జరిగింది అనిపించినప్పుడు ప్రభుత్వానికి చెప్పుకోవటానికి అవకాశం ఉండాలి. అట్లాంటి ఒక వారధిగానైతే మనం ఉపయోగపడాలనేది మాకున్న ఆలోచన. ఎట్లయితే ఆ వారధి కాగలుగుతాం, ఏమేం చేయగలం అనేది
మరి గవర్నమెంట్ ఏమన్నా ప్రతిపాదన పెడితే మేము కూడా చర్చించగలుగుతాం కదా. కోదండరామ్ గారు చీఫ్ అడ్వైజర్గా అయ్యే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు, కొంతమంది రాష్ట్రకు పంపించారు కదా అని అంటున్నారు. మీకేమన్నా ఇదైతే కరెక్ట్ అని కానీ ఇది కరెక్ట్ కాదని మీకు ఒక క్లారిటీ ఏమైనా ఉందా? మీరు నేను అట్లా ఆలోచించలేదు. వాళ్ళు ఏదో ఒకటి అన్నారు కదా, నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి నేను అనుకుంటాను. తెలంగాణ జనసమితి పార్టీని మీరు స్థాపించారు. మీరు పార్టీ స్థాపించిన దానికి ఫలితం దక్కిందా? మీరు అనుకున్నది సాధించారా? మీరు ఎక్కడున్నారు ఆ పార్టీ పరంగా? ఈసారి అయితే ఒక పాత్ర పోషించడం, ప్రజల్లో కూడా గుర్తింపు ఉంది. ఏది అడగకుండా సంపూర్ణంగా కాంగ్రెస్ గెలుపు కోసం వాళ్ళు చిత్తశుద్ధితో ప్రయత్నం చేశారనే గుర్తింపు అయితే మాకు దొరికింది. చాలు ఆ గుర్తింపు. మేమేదో వెంటనే ప్రభుత్వాలను మేము ఏర్పాటు చేయగలిగే శక్తి వస్తుందని మేమేం ఆశపడటం లేదు. మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే, కొన్ని రాజకీయ సంప్రదాయాలు మన దగ్గర బాగాలేవు. డబ్బులు పోసి గెలవటం, మందు పోసి ఓటర్లను కొన్ని ఆకర్షించే ప్రయత్నం చేయటము, ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రజలు కేంద్రంగా రాజకీయాలు నడవాలి, పైసలు కేంద్రం కాదు అనేది మాకున్న ఆలోచన. అంటే మీ ఆలోచన, మీ ఆశయాలు అవన్నీ దాన్ని ఎవరు తప్పుపట్టరు. మీ క్యారెక్టర్ అటువంటిది, మీరు ఆ సిద్ధాంతాల మీదే ఆ పార్టీ ఒకటి స్థాపించారు. కానీ చుట్టూ మరి ఇప్పుడు రాజకీయాల్లో మీ అవన్నీ ఆచరణ సాధ్యం కానివని మీకు తెలుసు కదా. ప్రయత్నం అయితే సాగాలి కదా. అదే అది మంచి లక్ష్యం అనుకుంటే ప్రయత్నం అయితే జరగాలి. మన ప్రయత్నం ఆ దిశగా తీసుకుపోదాం. ఒక్కొక్క అడుగు ఉన్నట్టుగా ఏక క్షణంలో ఒకే క్షణంలో మొత్తం మార్చగలుగుతాం అనటానికి ఎవరి దగ్గర మంత్రదండం లేదండి. మార్పు అనేది అది క్రమానుగతంగా సాగుతుంటుంది. ఆ మార్పును సాధించడానికి చేయవలసిన కాడికి ప్రయత్నం చేయాలి. ఒక్కొక్క విలువను, మాతో కన్నాభిరణ్ గారు చెప్పేది, ఒక్కొక్క విలువను పాదుకొల్పటానికి ఒక తరం మునగాల్సి వస్తుంది. అంత కష్టపడితే కానీ సమాజాలు ఒక విలువలు నిలబెట్టడం సాధ్యం కాదని మేము అది చాలా నేర్చుకున్నాం. కాబట్టి తొందర లేదు, చేయవలసిన పని అయితే ఇది. ఆ పని మనం చేసుకుంటూ పోదామనేదే మాకున్నటువంటి ఆలోచన. ఆ మార్పు ఏ మేరకు ముందుబడినా మేము గెలిచినట్టే అని మేము భావిస్తూ ఉంటాం. అంత మేరకు కొంత ఆత్మవిశ్వాసం, కొంత మన పాత్ర ఒకటి ఉంది అనే గుర్తింపు, ఇవి రెండు కూడా మాకు అర్థమవుతున్నాయి. అనేక రంగాలతోటి, అనేక సంఘాలతోటి మీకు అనుబంధము, ప్రయాణం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు అధ్యాపకులు, ఆచార్యులు, ఉపాధ్యాయ సంఘాలతోటి, అలాగే ఉద్యోగ సంఘాలతోటి మీకు అనుబంధం చాలా గొప్పది కదా. ఈ సంఘాలకి, మీ రంగాలకి మీ వైపు నుంచి ఏమి ఆశించవచ్చు ఆయా రంగాల వారు? వాళ్ళందరూ కూడా మొట్టమొదట వాళ్ళు అనుకునేది గవర్నమెంట్తో మాకు ఒక బలమైన లింకు ఉండాలి, మేము ఏదైనా పోయి మాట్లాడుకునే వెసులుబాటు ఉండాలని కోరుకుంటున్నారు. అది అందరు కూడా కోరుకుంటున్నారు. ఒక సమయం ఇప్పియండి, ఒకసారి కలుద్దాం, మాట్లాడదాం అనేదే ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా లేవనెత్తుతున్న డిమాండ్. ఏ మేరకు వీలైతే ఆ మేరకు మేము ఆ పైన అయితే చేస్తూనే ఉన్నాం. ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మన జరిగిన ఓటింగ్లో వ్యతిరేకతలో యువత నిరుద్యోగులు కూడా ఎక్కువగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు, ఓటు అధికార పార్టీకి వ్యతిరేకంగా వేశారని కూడా విశ్లేషణలో వచ్చిన రిపోర్ట్, నివేదికలు కనిపిస్తున్నాయి. యువకులు, నిరుద్యోగులు, వీళ్ళకి మీ ప్రభుత్వం నుంచి మీరు ఏం చేయబోతున్నారు? తప్పనిసరిగా ఉద్యోగాల కోసం ఒక క్యాలెండర్ని ప్రకటించాలి. అది ఒక మొదటి స్టెప్. ఆ క్యాలెండర్ ప్రకటిస్తే పిల్లల్లో మళ్ళీ సరే మనం చదువుకోవచ్చు, ఉద్యోగాలకు పరీక్షలు బాగా రాస్తే మనకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని వాళ్ళు అనుకుంటారు. అది ఫస్ట్ జరగవలసిన పని. ఆ తర్వాత యువతకు సంబంధించి ఒక విధానం తేవాలి. అదేవిధంగా ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం వెలుపల జరగవలసిన ప్రయత్నాలను, తీసుకోవలసిన చర్యలను కూడా గుర్తించి వాటిని అమలు చేసే ప్రయత్నం చేయాలి. తెలంగాణ జనసమితి పార్టీ ఇలాగే కంటిన్యూ అవుతుందా, కాంగ్రెస్లో విలీనం అవుతుందా, దాని భవిష్యత్తు గురించి అని చెప్పగలుగుతారా? కంటిన్యూ అవుతుంది. మాకు తోచిన కాడికి మేము కాంగ్రెస్ సహకారంతో మార్పులను సాధించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. యాజిటీస్కి పార్టీ ఇలాగే ఉంటుంది. అది కేంద్ర రాష్ట్ర సంబంధాలు చాలా కీలకమైనవి. ఏ ప్రభుత్వమైనా నడిపించాలంటే అధికారంలో, కేంద్రంలో ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ మీరున్నారు. కాంగ్రెస్కి అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే జరిగిన రాజకీయాల్లో సరే నష్టం జరిగింది, లాభ నష్టాలు అలా ఉంచగా ఇటీవల 3 అసెంబ్లీలు 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలిచి ఒక మంచి ఊపులో ఉంది. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలు బీజేపీ పాలనలోనే ఉన్నాయి కదా.
ఇటువంటి నేపథ్యంలో ఇదే తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఉంది, కేంద్రంలోనేమో బీజేపీ ఉంది కదా. ఈ ఇంకో 3-4 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు వస్తాయి. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందో ఇప్పుడు చెప్పలేకపోయినా కానీ దీన్ని ఎలా అధిగమిస్తారు? కాంగ్రెస్ కేంద్రంలో ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ కానీ కేంద్రంలో బలోపేతం అయితే ఒక రకంగా ఉంటుంది, అవ్వకుండా బీజేపీ ఉంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య డెఫినెట్గా కొంత వ్యత్యాసము, కొంత పోరాటము, కొంత గ్యాప్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా. దీన్ని ఎలా చూస్తారు సార్? వాస్తవానికి అట్లా ఉండకూడదు. రాజ్యాంగం ప్రకారం చూసినప్పుడు, ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నప్పుడు ఈ ఘర్షణలు తలెత్తవు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, చేయవలసిన సహాయం అంతా చేయాలి. అది చాలా కీలకం కావాల్సిన అవసరం ఉంది. ఆ సంప్రదాయాలు నిలబెట్టాలి. ఆ సంప్రదాయాలను నిలబెట్టడానికి నాయకులు పనిచేయాలి. తక్షణ ప్రయోజనాలను పక్కన పెట్టి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసము నాయకులు ఆలోచించాలి. అది వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ సంబంధాలు కుప్పగూలిపోతే మాత్రం అది చాలా చాలా దేశానికి మంచిది అయితే కాదు. ఎందుకు కాదు అనంటే ఇక ఎవరి పద్ధతుల్లో వాళ్ళు నడుచుకోవటం మొదలు పెడితే అప్పుడు సహజంగానే మొత్తంగా వాతావరణం అనేది చెడిపోయి ఇక ఎవరి పద్ధతుల్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం మొదలు పెడితే ఇప్పుడు కృష్ణానది మీద వాళ్ళు మనోళ్ళు పోలీసులు పట్టుకొని కూర్చుంటే అది చాలా అంతర్గతంగా రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. అంతర్గతంగా రాజకీయ అస్థిరత మాత్రమే కాదు, ఒక తీవ్రమైనటువంటి హింసాత్మక 2 తెలుగు రాష్ట్రాలు కూడా కదా. ఈ 2 రాష్ట్రాలైనా ఏ రాష్ట్రాలైనా ఈ ఘర్షణ అనేది పనికిరాదు. చట్టబద్ధమైన వ్యవస్థలు ఉన్నాయి. కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వచ్చినప్పుడు జోక్యం చేసుకోవాలి, అనవసరమైనప్పుడు దూరంగా ఉండాలి. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆశించిన, మీరు కోరుకున్న తెలంగాణ అన్ని రకాలుగా అది ఈ 5 ఏళ్లలో సాధన అవుతుందనే విశ్వాసం మీకుందా? చెయ్యొచ్చు అనే నమ్మకం అయితే ఉందండి. ఒక మార్పు తేవచ్చు, కొంతైనా అడుగు ముందుకు పడుతుందేమో అనేది ఒక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకాన్ని మరి నిలబెట్టుకోవటం ఒకవైపు, తర్వాత కలిగిన ఈ విశ్వాసంతో ఒక ముందుకు తీసుకుపోవటానికి సంఘటితంగా అందరం ఒక ప్రయత్నం చేయటం అనేది అయితే అవసరం. టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ వైఫల్యం చెందింది కదా, మీరు పోరాడారు, వైఫల్యానికి వ్యతిరేకంగా పోరాడారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందితే వాళ్ళతో కూడా మీరు పోరాడతారా? ఏమో పరిస్థితి ఎట్లా వస్తుందో తెలియదు కదా. కొట్లాడాలనేది అయితే లక్ష్యంగా ఉండదు కదా. అది ఖచ్చితంగా ఒక ప్రయత్నం. మేము ఆ రోజు కూడా అన్నది ఏంటంటే తెలంగాణ ఆకాంక్షల కోసం, ప్రజాస్వామిక పరిరక్షణ కోసం మేము నిలబడే ఉంటామనే మాట అన్నాం. ఆ రోజు కూడా ఘర్షణ లక్ష్యంగా లేదు. నేను అప్పుడు కూడా అన్నాను, నేను మీ పార్టీలో చేరను, మీ కండవా కప్పుకోను, రాజకీయ పదవులు నేను ఆశించట్లేదు, కానీ తెలంగాణ అభివృద్ధి కోసం ఏ పని చెప్పినా మేము చేయటానికి సిద్ధమేననే మాట కూడా అన్నాం ఆ రోజే. మరి ఇప్పుడు పదవులు ఇస్తారంటున్నారు కదా ఆయన. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా, మేము భాగస్వామ్యం కోరుకుంటున్నాం. తప్పకుండా భాగస్వామ్యం మాకు కావాలి. భాగస్వామ్యం ఇస్తారని వాళ్ళు కూడా కాంగ్రెస్ వారు ప్రకటన చేశారు. కాబట్టి తప్పకుండా మేము భాగస్వామ్యం తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం మాకు తోచిన మేరకు మేము సహాయపడతాం. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ప్రతినిధిగా, వారధిగా, మీడియాకు, అలాగే పౌర హక్కుల సంఘాలకి, ప్రజా సంఘాలకి, వీరందరికీ స్వేచ్ఛగా మాట్లాడే వాక్ స్వాతంత్రము, స్వేచ్ఛగా ప్రశ్నించే ఒక వాతావరణాన్ని ఆశించవచ్చా ఈ ప్రభుత్వంలో? మీ అందులో మీరు ఏం చేస్తారు? మీ రోల్ ఏంటుంది? కొంత ఇప్పటికన్నా వాతావరణం చాలా మెరుగుపడుతుందని అయితే నాకు నమ్మకం. థ్యాంక్ యూ సార్.